నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, మనం క్రిందటి ఎపిసోడ్లో ఈ యొక్క అభిమన్యుడి మరణం తర్వాత మన యొక్క అర్జునుడు చేసినటువంటి ప్రతిజ్ఞ, దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే సింపుల్గా ఈ యొక్క అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేసేసాడు. ఏంటి? రేపు సాయంత్రంలోగా నేను సైంధవుడిని సంహరించలేకపోతే నా గాంధీవంతో సహా అగ్ని ప్రవేశం చేస్తాను. సింపుల్, ఒక్క సెంటెన్స్ అయిపోయింది. ప్రతిజ్ఞ చేసేసాడు. ఇప్పుడు దీన్నంతా ఎవరు చేయాలి? నిర్వహణ బాధ్యత ఎవరి మీద పెట్టాడు? కృష్ణుడి మీద పెట్టాడు, భగవంతుడి మీద పెట్టాడు. నేను ప్రతిజ్ఞ చేశాను, నాకు సంబంధం లేదు. రేపు పొద్దున రథం సిద్ధంగా ఉంచు, ఈ మహాకార్యం పూర్తయ్యేలా కూడా నువ్వే చూడాలి అన్నాడు అర్జునుడు. ఒక్కటి మాట. సరే, కృష్ణుడు వెంటనే ఏం చేశాడంటే, ఆ రోజు రాత్రి అర్జునుడి భవనంలోకి వెళ్ళి అర్జునుడిని కూర్చోబెట్టి శివ పూజను చేయించాడు. ఇక్కడే శివకేశవుల మధ్య అభేదాన్ని మహాభారతం సూచిస్తుంది. కృష్ణుడు శివ పూజను చేయించాడు. చాలా సందర్భాల్లో కూడా శివుడి గురించి మహాభారతంలో కనపడుతుంది. కృష్ణార్జునులు పూర్వాశ్రమంలో నరనారాయణులుగా ఉన్న రోజుల్లో తర్వాత కానీ వారు శివుణ్ణి లింగ రూపంలో పూజించినట్లు, అదేవిధంగా అశ్వత్థామ శివుణ్ణి విగ్రహ రూపంలో పూజించినట్టు, అందువలననే నరనారాయణులు అజేయులుగా మారారు లింగ పూజ వలన అనేది కూడా మహాభారతంలో చెప్పడం జరుగుతుంది. ఇలా చాలా సందర్భాల్లో శివకేశవుల మధ్య అభేదాన్ని సూచిస్తుంది మహాభారతం. ఇది గుర్తించాలి మనం. అదేవిధంగా ముందు రోజు రాత్రి మర్నాడు సైంధవుని వధ చేయాల్సినటువంటి పరిస్థితి, ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, దానికి తగినటువంటి ఆధ్యాత్మిక శక్తిని, దైవశక్తిని అర్జునుడిలో నింపేందుకు అర్జునుడి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ శివ పూజ చేయించటం కోసం తను స్వయంగా చక్కగా దర్భలు పరిచి శుభ్రమైనటువంటి శయ్యను ఏర్పాటు చేసి చుట్టూ కూడా పుష్పమాలలు, అక్షింతలు, సుగంధ ద్రవ్యాలు, శ్రేష్టమైనటువంటి ఆయుధాలు ఉంచి, అలాగే ఆచమనం చేయడానికి ఓం కేశవాయ స్వహ, ఓ నారాయణ స్వహ ఆచమనం చేస్తాం కదా, ఆ ఆచమనం చేయడానికి తగినటువంటి జలం ఇవన్నీ కూడా అరేంజ్ చేయించి, ఆ విధంగా ఈశ్వరుడికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి విధి విధానాలను అరేంజ్మెంట్ చేశాడు. ఈ విధంగా జరిగిన తర్వాత ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు అలంకరించి శ్రీకృష్ణుడికి వాయన దానం కూడా చేశాడు ఆ రోజు రాత్రి. ఆ రోజు కార్యక్రమాల్లో అప్పటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి పూజా విధానం ఉందన్నమాట. అలా చేసిన తర్వాత కృష్ణుడు నవ్వుతూ అర్జునుడితోటి, శివ పూజ అయింది కదా, నువ్వు క్షేమంగా నిద్రపో, నీకు శుభం జరుగుతుంది, నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళందరికీ అలర్ట్ చేసి కృష్ణుడు తర్వాత దారుకుడితో పాటు కలిసి తన శిబిరానికి వెళ్ళి తన శిబిరంలో నిద్రించడం కోసం వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఆ యొక్క రాత్రి అర్జునుడు శ్రేయస్సు కోసం, అతని తేజస్సును వృద్ధి చేయడం కోసం అన్ని క్రియలు కూడా చేయించాడు కృష్ణ పరమాత్మ రకంగా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ రోజు రాత్రి పాండవ శిబిరంలో ఎవరు నిద్రపోవాలి. ఎందుకంటే తెల్లారితే అర్జునుడు ఉంటాడా లేడా, తెల్లారు మర్నాడు సాయంత్రానికి 2 రకాల ప్రమాదాలు. ఓవర్గా దూసుకెళ్తే శత్రు శిబిరాల్లోకి, అది ప్రాణాంతకమే. సరే, వెళ్ళాడు, సైంధవుని చంపలేకపోయాడు, అది ప్రాణాంతకమే. శత్రువులను తక్కువ వల్ల ఒక భీష్మాచార్యుడు ఒక్కడే పెద్దవాడు చనిపోయాడు, మహావీరులందరూ బతికే ఉన్నారు. ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శల్యుడు, అందరూ మహామహావీరులు ఇంకా ఎంతోమంది ఒక కౌరవ సైన్యంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని దాటుకొని సైంధవుడి దగ్గరికి వెళ్ళి సైంధవుడు తల తీస్తే చూస్తూ ఊరుకుంటారా? సో ఇది సమస్య. ఒక ప్రతిజ్ఞ అనేదే ఒక పెద్ద ఉద్యబండ. అసలు ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం కోసం చేసేటువంటి చొరవ యుద్ధరంగంలో దూసుకెళ్ళటం అనేది ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి. ఇది ఎలా అని అందరూ కూడా నిద్ర పట్టకుండా ఉన్నారు. కృష్ణ పరమాత్మకి అర్ధరాత్రి వేళ మెలకు వచ్చింది. కృష్ణుడి శరీరం మానవ శరీరం ధరించి ఉన్నాడు. సో మానవ సహజంగా జరిగేటువంటిది
ఆయన దైవత్వాన్ని చూపించిన వ్యాస మహర్షి ఆయన మానవుడిగా చేసినటువంటి క్రియలన్నీ కూడా మనకి వివరంగా వివరించడం జరిగింది. ఈ శ్రీకృష్ణునికి అర్ధరాత్రి వేళ మెలకు వచ్చేస్తుంది. మెలకు వచ్చాక దారుకుడిని పిలిచాడు, వెలుగొట్టాడు. దారుకుడు వచ్చాడు లోపలికి. అప్పుడు అన్నాడనమాట, అర్జునుడు చాలా పెద్ద ప్రతిజ్ఞ చేశాడు, దారుక రేపు సైంధవుని రక్షించేందుకు కౌరవులు అన్ని ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళ సర్వ సైన్యాన్ని ఒడ్డుతారు అక్కడ. ఆ మాట దుర్యోధనుడు కూడా చెప్పాడు కదా, నా 11వ క్షేత్రంలో సైన్యం నిన్నే రక్షిస్తుంది సైంధవ రేపు యుద్ధంలో అన్నాడు. అక్కడ దుర్యోధనుడి యొక్క స్వార్థం ఉంది. ఏంటంటే సైంధవుని కనుక రక్షించగలిగితే అర్జునుడు మరణిస్తాడు, తన గాంధీవంతో సహా అగ్ని ప్రవేశం చేస్తాడు, పాండవులు ఒక విధంగా ఆ క్షణంలోనే ఓడిపోతారు. ఇది ఈ ఒక్కడిని రక్షించగలిగితే అంటే బెట్టింగ్ అనమాట. ఇది సైంధవుడిని బెట్టింగ్లో పెట్టాడు దుర్యోధనుడు. అయితే అందువలన అదే విషయాన్ని కృష్ణుడు దారికుడితో అంటున్నాడు, తన యొక్క రథసారథితోటి. రేపు వాళ్ళు రక్షించిన సందర్భంలో ద్రోణాచార్యుడి యొక్క రక్షణలో ఉన్నటువంటి సైంధవుణ్ణి సాక్షాత్ ఇంద్రుడు ఇచ్చినా కూడా ఏమి చేయలేడు, వాడిని ఏమి చేయలేరు. అందువలన ఇక అర్జునుడు సూర్యాస్తమయం కాకుండా జయద్రుడిని ఎలా సంహరించాలి, ఈ యొక్క సైంధవుడిని ఎలా సంహరిస్తాడు? ఎందుకంటే ద్రోణాచార్యుడి యొక్క రక్షణ కవచంలో ఉన్నటువంటి సైంధవుడిని ఎవరిని చేరుకోలేరు. అలాంటి సందర్భంలో అర్జునుడు సూర్యాస్తమయం లోపల సైంధవుడిని చంపేందుకు ఏం చేయాలో అదంతా నేను చేస్తా. నాకు అర్జునుడి కంటే ప్రియమైనటువంటి వ్యక్తులు కానీ, భార్యలు కానీ, మిత్రులు కానీ, బంధువులు కానీ, జ్ఞాతులు కానీ ఎవ్వరూ లేరు. నాకు అర్జునుడు చాలా ముఖ్యం. అర్జునుడి కోసం రేపు కౌరవ సైన్యాన్ని సర్వనాశనం చేస్తాను నేనే. నా యుద్ధానికి సిద్ధం చెయ్యి, తెల్లారేసరికి మన రథాన్ని సిద్ధం చెయ్యి. కృష్ణుడు చెప్తున్నాడు దారుకుడితోటి, రేపు కౌరవ సైన్యాన్ని నేను నశింపజేస్తా, అర్జునుడి యొక్క బదులుగా నేను యుద్ధం చేస్తాను అవసరమైతే. అలాగే రథంలో అన్ని ఆయుధాలను వాటి స్థానాల్లో జాగ్రత్తగా అమర్చు. అలాగే వైనతేయ ధ్వజము అంటే గరుత్మంతుడు అన్నటువంటి ధ్వజాన్ని, రత్నభూషితమైనటువంటి ఛత్రాన్ని అంటే గొడుగు, రథానికి అశ్వాలు, కవచాలు, నీ కవచాలు అన్నీ ధరించి సిద్ధంగా ఉండు. రథం రెడీగా పెట్టు. నేను పాంచజన్యాన్ని పూరిస్తా. పాంచజన్యం పూరించడం ఏంటండి? శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధ రంగంలో ఉండగా 3 సార్లు పూరిస్తాడు. నేను పూరించినప్పుడల్లా రథం తీసుకొస్తే అట్లా కాదు, దానికి ఒక కోడ్ ఉంటుంది. 3 సార్లు ఊత్తేనో, 2 సార్లు ఊత్తేనో, లేదా ఏదో శ్రావ్యంగా ఒక రకమైన రాగంలో ఊత్తేనో అదనమాట సింబల్. నేను అలా ఊదిన సందర్భంలో నువ్వు రథంతో పాటు నా కళ్ళ ముందు ప్రత్యక్షం కావాలి వెంటనే. రేపు అర్జునుడు ఎవరెవరు మరణించాలని కోరుకుంటున్నాడో వాళ్ళందరూ మరణించి తీరాల్సిందే, నేను ప్రతిజ్ఞ చేస్తున్నా అన్నాడు శ్రీకృష్ణుడు. ఈ లోపల అర్జునుడు ఈ యొక్క శివుడి యొక్క పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ తన ప్రతిజ్ఞను జరిగేలా, ప్రతిజ్ఞ తను నిలబెట్టుకోగలిగేలాగా వరమిమ్మని భగవంతుని ప్రార్థిస్తూ నిద్రపోయాడు. నిద్రపోతున్నటువంటి అర్జునుడి యొక్క స్వప్నంలోకి కృష్ణ పరమాత్మ ఎంటర్ అయ్యాడు. కలయో వైష్ణవ మాయయో అంటారు కదా, కలో నిజమో తెలియదు. అర్జునుడు నిద్ర కోసం కళ్ళు మూసుకుని పడుకున్నాడు. శ్రీకృష్ణుడు అతని స్వప్నంలోకి వచ్చాడు. అయితే అర్జునుడు కల్లోనే గబగబా లేచి ఆ యొక్క శ్రీకృష్ణునికి భక్తిపూర్వకంగా నమస్కారం చేసి ఆసనాన్ని చూపించాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఆసనం మీద కూర్చున్నాడు. అర్జునుడు మాత్రం నిలబడే ఉన్నాడు, ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాడు. ఇదంతా కళలో, అర్జునుడి యొక్క కళలో జరుగుతున్నటువంటి సన్నివేశం. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఎందుకయ్యా బాధపడతావు? కాలాన్ని ఎవరు జయింపలేరు, కాలమే అందరినీ తన వశంలో ఉంచుకుంటుంది, మనందరం కాలంలో కలిసిపోతాం. ఓకే, నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో అది నీ చేతల్లో చేసి చూపించు. ఏం చేయకుండా ఉంటే ఆ శోకమే శత్రువుగా మారుతుంది నీకు అని పరిపరి విధాలు మోటివేట్ చేశాడు అర్జునుడిని శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు అర్జునుడు అన్నాడు, నేను సైంధవుని ఎలా చంపాలి అని దిగులు పడుతున్నాను కృష్ణ అన్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు అతనితోటి, అర్జున, నీకు పాశుపతాస్త్రం నువ్వు ఒకప్పుడు సాధించావు, దాన్ని మళ్ళీ గుర్తు చేసుకో. ఆ రోజున శివుడు నీకు ఆ వరాన్ని అనుగ్రహించాడు, ఆ అస్త్రాన్ని ఇప్పుడు నువ్వు సంపాదించాలి
అది తెలిసినట్లయితే రేపు శివుడి యొక్క అనుగ్రహం చేత శత్రువుని జయించగలుగుతావు. ఒకవేళ ఆ అస్త్రాన్ని ఎప్పటికీ సాధించకపోతే శివుణ్ణి ప్రార్థించి సంపాదించు అన్నాడు. అంటే శివుడు అంతకుముందే అరణ్యవాస కాలంలో అర్జునుడికి ఈ యొక్క పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. కాకపోతే దాన్ని ఇప్పుడు రేపు మర్నాడు యుద్ధానికి సన్నద్ధం చేసుకోవాలి. ఆ యొక్క అస్త్రశక్తిని సంపాదించి సన్నద్ధంగా అవ్వాలి మర్నాటికి. సింపుల్గా బాణం తీసి విసిరేయటం కాదు, దానికి కొంత పూజా క్రమాలు విధానాలు ఉంటాయి. మామూలుగా పాశుపతాస్త్రం ప్రత్యేకంగా యుద్ధంలో వాడాల్సి వస్తుందని అర్జునుడు అనుకోలే. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, రేపు దాన్ని రెడీ చేసుకో ఆయుధాన్ని అని చెప్తున్నాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు ఆచమనయం చేసి నేల మీద కూర్చుని శివ పరమాత్మను ధ్యానించాడు. అప్పుడు తెల్లవారుజాము అవుతుంది, బ్రాహ్మీ ముహూర్తం. బ్రాహ్మీ ముహూర్తం గురించి అందుకని అందరూ గొప్పగా చెప్తారు. ఆ బ్రాహ్మీ ముహూర్త కాలంలో కృష్ణ పరమాత్మ అర్జునుడు చేయి పట్టుకుని ఆకాశ మార్గంలో తీసుకెళ్తున్నాడు. కృష్ణుడు అర్జునుడు యొక్క కుడి చేతిని పట్టుకొని ఆకాశంలో అనేక రకాల ప్రదేశాలు దాటి ఒక మహాపర్వతం మీద, కరెక్ట్గా చెప్పాలంటే కైలాస పర్వతం మీద 1000 సూర్యకాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి శివుని చూశారు. ఆ శివుడు అక్కడ తపస్సు చేసుకున్న సందర్భంలో పక్కనే పార్వతీమాత కూడా ఉంది. వాళ్ళని చూసిన సందర్భంలో ఈ కృష్ణార్జునులిద్దరూ కూడా తమ తలని తీసి నేలపై ఆనించి శివుడికి సాష్టాంగ నమస్కారం చేసిన సందర్భంలో ఆ నరనారాయణులు చూసినటువంటి శివుడు సంతోషంతో నవ్వుతూ, నరశ్రేష్ఠులారా మీకు స్వాగతము, లేవండి, శ్రమ తీర్చుకోండి, ఎందుకు వచ్చారో చెప్పండి అన్నాడు. అప్పుడు అద్భుతమైనటువంటి శివస్తవాన్ని ఈ యొక్క కృష్ణార్జునుడు చేయటం జరిగింది ఈ సందర్భంలో శివుని గురించి. అప్పుడు పార్థుడు ఎంతో సంతోషంతో ఆ పరమశివుడికి నమస్కరిస్తూ చూసిన సందర్భంలో ఆ శివుడి యొక్క పాదాల దగ్గర ముందు రోజు రాత్రి శ్రీకృష్ణ పరమాత్మకు తను ఇచ్చినటువంటి వాయనాలు, ఆయన్ని పూజ చేసినటువంటి పూలు అన్నీ కూడా శివుడి పాదాల దగ్గర కనపడ్డాయి. అంటే శివకేశవులకు అభేదము, ఏ విధమైనటువంటి భేదము లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వ్యాస మహర్షి మరోసారి మనకు గుర్తు చేస్తారు. ముందు రోజు రాత్రి కృష్ణ పరమాత్మకి సమర్పించినటువంటి పూలు, సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఆ క్షణంలో శివుని పాదాల దగ్గర కనపడ్డాయి అర్జునుడికి. అప్పుడు అర్జునుడు తన మనసులో నాటి శివుడికి ఇటు కృష్ణుడిని పూజించాడు. పూజిస్తూ, స్వామి నాకు పాశుపతాస్త్రం కావాలి అన్నాడు శివుడితోటి. నాకు తెలుసు మీరు ఏ కోరికతో వచ్చారో నాకు తెలుసు. ఆ పక్కన అమృత సరస్సు ఉంది, అక్కడికి వెళ్ళి దివ్యమైనటువంటి ధనుస్సు, బాణము రెండు అక్కడే ఉన్నాయి. వాటితోనే పూర్వం అనేక మంది దేవతల శత్రువులను నేను సంహరించాను. అక్కడికి వెళ్ళి అవి తీసుకొని రండి అన్నాడు పరమశివుడు కృష్ణార్జునులతోటి. అప్పుడు నరనారాయణులు ఆ యొక్క అమృత సరస్సు దగ్గరికి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఒక భయంకరమైనటువంటి మహాసర్పము, దాని పక్కన అగ్నిజ్వాలలు కక్కుతూ 1000 పడగలతో మరొక సర్పము రెండు కనపడ్డాయి. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆచమనం చేసి శతరుద్రీయము అనేటువంటి వేద భాగాన్ని, అంటే నమకం, దాన్ని నమక చమకాలు అంటారు కదా, ఆ నమకాన్ని పఠిస్తూ ఆ మహానాగులకు నమస్కరించారు కృష్ణార్జునుడు. అప్పుడు 2 మహాసర్పాలు కూడా ఈ యొక్క పరమశివుని యొక్క రుద్రుని యొక్క మహత్యం చేత ధనుర్బాణాలుగా మారిపోయాయి. అప్పుడు వాటిని ఈ కృష్ణార్జునులు శివుడి దగ్గరికి తీసుకుని వచ్చారు, ఈ యొక్క ధనుస్సుని, బాణాన్ని. అప్పుడు ఒక పచ్చని కళ్ళతోటి బలవంతుడు, తపోనిధి అయినటువంటి నలుపు ఎరుపు రంగు గలనటువంటి శరీర ఛాయ ఉన్నటువంటి ఒక బ్రహ్మచారి, అంటే శివుని యొక్క మరో రూపం, శివుని యొక్క శరీరంలో నుంచి బయటకు వచ్చి ఆ ధనుర్బాణాలను తన చేతిలోకి తీసుకొని ఒక పోజులో నిలబడి ఆ బాణాన్ని ఎక్కుపెట్టి ఆ ధనుస్సు ఇట్లా లాగాడు అనమాట. అంటే ఇట్లా ఎక్కుపెట్టి ఇలా లాగాడు. ఆ లాగినప్పుడు ఆ పొజిషన్ను, ఆ పోజు, ధనుస్సు పట్టుకునే పద్ధతి, అవన్నీ కూడా అర్జునుడు, ఆ నారిని అన్నీ కూడా అర్జునుడు బాగా దాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేశాడు. బాణం ఎటువంటి టక్కలు లాగేయటం అని కాదు. ఆ రోజుల్లో ఆయుధ ప్రయోగాలు ఎలా ఉండేవో, ఆ రోజుల్లో ఉన్నటువంటి ధనుస్సులు ఎలా ఉండేవో మనం ఇప్పటి కాలంలో ఉన్నటువంటి ధనుస్సులను ఊహించుకోవడానికి కాదు. ఆ రోజులో ఉన్నటువంటి ఆ యొక్క ఎక్విప్మెంట్ ఎలాంటిదో మనకు తెలియదు. అదే చెప్తున్నాడు ఇక్కడ మహాభారతంలో వ్యాస మహర్షి. ఆ ఎక్విప్మెంట్ ఎలా వాడుతున్నాడు, దాన్ని ప్రయోగించేటువంటి విధానం ఏంటి, దానికి సేఫ్టీ లాక్ ఎక్కడుంది,
అది ఏది ఎక్కడుంది, ట్రిగ్గర్ ఎక్కడుంది, ఇదనమాట. అవన్నీ కూడా అర్జునుడు ఆ క్షణంలో ఆ పాశుపతాస్త్రాన్ని ఎలా ప్రయోగించాలనేది అర్థం చేసుకున్నాడు. ఆ ప్రయోగం జరిగేటువంటి ఆ పోజు, ఆ పాయింటు, ఆ నారి, ఆ ధనుస్సు పట్టుకున్న విధానం, ఎక్కడ పట్టుకున్నాడు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తు చేసుకుని శివుడు ఉచ్చరించినటువంటి మంత్రాన్ని ఏదైతే ఉందో దాన్ని కూడా తాను స్వీకరించి అర్జునుడు ఆ మంత్రాన్ని గ్రహించి దాన్ని మననం చేశాడు. ఈ విధంగా జరిగిన సందర్భంలో ఆ శివుని పార్శ్వం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క బ్రహ్మచారి ఎవరైతే ఉన్నాడో ఆ బాణాన్ని ఆ ధనుసులోకి, అమృత సరస్సులోకి ప్రయోగించి ఆ తర్వాత ఆ ధనుసును కూడా ఆ నీళ్ళలోనే పడేసేశాడు. పడేయగానే అప్పుడు అర్జునుడికి ఏమర్థమైందంటే, శివ పరమాత్మ నన్ను అనుగ్రహించాడు, నాకు పాశుపతాస్త్రం రేపు మార్నింగ్ ప్రయోగించే శక్తిని నాకు అనుగ్రహించి దాని యొక్క విధి విధానాలు నాకు ఉపదేశించాడు అన్న విషయం తెలుసుకొని, అమ్మయ్యా రేపు నాకు ఈ అస్త్రం ఫలించుగాక అని అనుకోవటమే కాకుండా పరమశివుడే సాక్షాత్తు నాకు దర్శనమిచ్చాడు కాబట్టి రేపు నాకు విజయం సత్యము, రేపు నాకు విజయం తథ్యము అనుకున్నాడు అర్జునుడు. ఆ సందర్భంలో ఆ పశుపతాస్త్రాన్ని ఎప్పుడైతే తాను స్వీకరించి నా కార్యక్రమం పూర్తయింది అన్నటువంటి భావన వచ్చిందో అర్జునుడికి చాలా ధైర్యం, బలము వచ్చాయి. ఆ విధంగా తిరిగి వారు తమ శిబిరానికి వచ్చి స్వప్నంలోనే మళ్ళీ నిద్రించినట్లుగా భావించాడు అర్జునుడు. మర్నాడు ఉదయము తెల్లవారింది. మర్నాడు ఉదయము ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, కృష్ణ, అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు, ఆ ప్రతిజ్ఞ పాలించుకునే విధంగా నువ్వే సహాయం చేయాలి అని చెప్పని శ్రీకృష్ణుని ప్రార్థించాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు అనమాట, అర్జునుడు లాంటి వీరుడు మరొకడు ఎవ్వడు లేదు, తప్పకుండా అతడు సైంధవుణ్ణి ఈరోజు వధిస్తాడు, ఏం భయపడద్దు అన్నాడు శ్రీకృష్ణుడు. కృష్ణార్జునులు వీరులు అందరూ కూడా యుద్ధానికి సంసిద్ధులై బయలుదేరారు. అర్జునుడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ముందు రోజు రాత్రి శివ దర్శనమైంది, పాశుపతాస్త్రం దగ్గరుంది, అంతా కూడా కళలో చాలా శుభశకునాలు కనపడ్డాయి, శుభంగా అనిపించింది అంతా. ఈరోజు అద్భుతాలు సృష్టించబోతున్నాను అన్న భావంతో ఉన్నాడు అర్జునుడు. అప్పుడు అర్జునుడు యుయుత్సువుని పిలిచి ఒక మాట అన్నాడు. యుయుత్సు అంటే ఎవరో తెలుసా? ధృతరాష్ట్ర మహారాజు ఒక వైశ్య వనితతోటి కన్నటువంటి వీరుడు యుయుత్సుడు. ఆ యుయుత్సుడు యుద్ధం మొదటి రోజున ధర్మరాజు ఎవరన్నా ఇటు నుంచి అటు వెళ్ళాలనుకుంటే అభ్యంతరం లేదని చెప్పినప్పుడు కౌరవుల వైపు నుంచి పాండవుల వైపు వచ్చినటువంటి వాడు యుయుత్సువు. అతడు ధృతరాష్ట్రుడి కుమారుడు. అతన్ని ధర్మరాజును రక్షించేందుకోసం ఆ రోజు నియమించాడు అర్జునుడు. ఈ నియమించినటువంటి సందర్భంలో అప్పుడు ఈ కథ అంతా వింటున్నటువంటి ధృతరాష్ట్రుడు సంజయుడితో అన్నాడనమాట, నా కుమారుడైనటువంటి దుర్యోధనుడు మాకెవరికి ఇష్టం లేకపోయినా ఎంత చెప్పినా వినకుండా ఈ జోదం ఆడాడు, దానివల్లనే ఈ కష్టాలన్నీ వచ్చినాయి అని ఇష్టం వచ్చినట్టు బాధపడుతూ, దానివల్ల ఈ కష్టాలన్నీ వచ్చినాయి, నా పుత్రులు చూడు, వాడు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు, వీడికి దెబ్బలు తగిలినాయి, వాడికి బాణాలు తగిలినాయి అని బాధపడుతున్నాడు. అప్పుడు సంజయుడు అన్నాడు, తీవ్రంగా దుయ్యబట్టాడు ఎవరిని? ధృతరాష్ట్రుడిని. మాట్లాడమాకవయ్యా, చెప్పింది చాలే, అసలు దీనికి అందరికీ మూలం నువ్వే, నువ్వు తండ్రివి, నీ పితృధర్మం ప్రకారం నీ పుత్రుడిని నువ్వు సన్మార్గంలో పెట్టుకోవాల్సింది. అట్లాంటి మాటలు వదిలేసేసి ఆ ధర్మాన్ని వదిలిపెట్టి నువ్వు దుర్యోధనుడు, కర్ణుడు, శకుని వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నావు, నీ బుద్ధిని నువ్వు వాడట్లేదు, ఆ తప్పుడు పనులన్నీ చేయడం ద్వారా సమస్యలు తెచ్చిపెట్టావు, అంతే తప్పితే వాడాడు నా మాట వినలేదు ఇవన్నీ మాటలు చెప్పమాకు, ఇది నువ్వు కూడా దీనికి కారణమే అన్నాడు. అప్పుడు ఇంకో మాట కూడా అన్నాడు సంజయుడు. ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడికి కానీ, ద్రోణుడికి కానీ, ధర్మరాజుకి గాను నీకు ఇచ్చినంత గౌరవం ఇచ్చేవాడు కాదు. ఒకప్పుడు కృష్ణుడు అందరికంటే ఎక్కువ గౌరవాన్ని నీకే ఇచ్చేవాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నేను చాలా గౌరవంగా చూసుకునేవాడు. నువ్వు ఎప్పుడైతే రాజధర్మం నుంచి దిగజారిపోయావో, నువ్వు పతనమైపోయావో, ఆ రోజు నుంచి శ్రీకృష్ణ పరమాత్మకి నీకున్నటువంటి నీ మీద ఉన్నటువంటి గౌరవభావం పోయింది, అందువల్లే నిన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు కృష్ణుడు కూడాను అని ఈ ధృతరాష్ట్ర మహారాజు అనేక సందర్భాల్లో తను సరిగ్గా రెస్పాండ్ కానటువంటి సందర్భాలన్నీ ఏకరువు పెట్టి తీవ్రంగా నిందించాడు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజు. ఈ విధంగా జరిగిన సందర్భంలో ఆ రోజు యుద్ధం గురించి సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉన్నాడు.
ఈ సందర్భంలో ఇది చాలా పెద్ద ఎపిసోడ్. అంటే పర్టికులర్గా ఈ 14వ రోజు జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో సైంధవుడి యొక్క వధ, ఆ సందర్భంలో ఒక్కొక్క వీరుడు వాళ్ళు చేసినటువంటి యుద్ధం, అటు అర్జునుడు, ఇటు సాత్యకి, అటు భీముడు, వీళ్ళు చేసినటువంటి అద్భుత యుద్ధం గురించి ఎన్నాళ్ళు చెప్పుకున్న తనివి తీరదు. అంత అద్భుత భయంకర యుద్ధం. మీకు మహాభారత యుద్ధం అన్నిట్లలో కూడా ఈ 14వ రోజు యుద్ధము చాలా ప్రొలాంగ్డ్ వార్గా కనపడుతుంది. ఏదో 10 రోజులు యుద్ధం చేసినట్టుగా అనిపిస్తుంది మనకి. చాలా పెద్ద కథ అనమాట. అర్జునుడు స్టార్ట్ అయ్యి సైంధవుడు తలగొట్టే మధ్యలో చేసినటువంటి వీరకృత్యాలు, సాహసాలు, అద్భుతాలు అనేవి మాటల్లో చెప్పలేం. ఆ రోజు యుద్ధంలో హీరోలు ఎంతమంది ఉన్నారంటే ఎస్పెషల్లీ అర్జునుడు, సాత్యకి, భీముడు, వీళ్ళందరూ ఎలా ఎలా యుద్ధం చేశారనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము. స్వస్తి.